హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ డౌట్, ఎవరు లోకల్ అవుతారు, సో ఎవరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే లోకల్ అవుతారు, ఎవరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఎవరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఈ తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవడానికి అసలు నాట్ ఎలిజిబుల్ అవుతారు అనేది ఒక బిగ్గెస్ట్ డౌట్. సో నేను ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అవసరం లేదు అని. సో అయినా కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు 100% క్లారిటీతో చెప్తాను, వినండి. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఇలా మీకు 100% క్లారిటీతో చెప్తాను. సో ఈరోజు ఈ వీడియోలో వినండి. సో నాకు ఇది నేను ప్రీవియస్గానే చెప్పాను, కానీ చాలామంది చాలా రకాలుగా చెప్పడం వల్ల సో మళ్ళీ నేను కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడిగి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో అనేది చేస్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇది క్లారిటీ ఇస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకున్న ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫస్ట్ రూల్ మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఇది చూడండి. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే 9th 10th 11th క్లాస్ 12th క్లాస్ ఈ 4 క్లాసెస్ మ్యాండేటరీగా ప్రతి ఒక్క క్లాసు మీరు తెలంగాణలో చదువుకొని ఉంటే, తెలంగాణలో చదువుకున్నట్టు స్టడీ సర్టిఫికెట్స్ కానీ లేకపోతే బోనఫైడ్ సర్టిఫికెట్స్ కానీ ఉంటే సో మీరు తెలంగాణకి లోకల్ అవుతారు. సో దీనికి సంబంధించి ఎవరికి ఏం డౌట్ లేదు. సో మళ్ళీ ఫస్ట్లోనే క్లారిటీ ఇచ్చేస్తున్నాను. మీ దగ్గర 9th 10th 11th 12th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ కనుక ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది అవసరమే లేదు, ఓకేనా? అండ్ 9th 10th 11th 12th మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ ఉండి తెలంగాణలోనే చదువుకొని ఉంటే మీరు ఎన్ని లాంగ్ టర్మ్స్ చేసినా కూడా 3 4 2 3 ఎన్ని చేసినా కూడా సో మీరేమీ గ్యాప్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ టైంలో పెట్టాల్సిన అవసరం లేదు, రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టాల్సిన అవసరం లేదు. స్టడీ సర్టిఫికెట్స్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ ఇది, సో ఇది క్లారిటీ ఇస్తున్నాను. అండ్ సెకండ్ రూల్ దగ్గరికి వద్దాం. ఈ సెకండ్ రూల్ దగ్గర చాలా మందికి డౌట్ కదా, ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే నీట్ కాదు, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే క్లాస్ 12. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సిబిఎస్ఈ వాళ్ళకైతే క్లాస్ 12 అంటారు, ఇంటర్మీడియట్ అయితే మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటారు కదా. సో ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది ఇక్కడ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, ఓకేనా? నీట్ కాదు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇస్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది డౌట్ ఏంటంటే ఈ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఈ వర్డ్ యూజ్ చేశారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవకపోతే ఎలా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను చూడండి. వాళ్ళు ఈ లైన్ ఎందుకు మెన్షన్ చేశారు అంటే 10th క్లాస్ ఏదైతే 10th క్లాస్ ఉందో కొద్దిమంది డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు, ఓకేనా? డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు. సో ఇలా ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదవకుండా, స్కూల్కి వెళ్ళి చదవకుండా డిస్టెంట్ ఎడ్యుకేషన్లో వాళ్ళ యొక్క 10th క్లాస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుంటారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోండి అని ఛాన్స్ ఇచ్చారు. ఇది ఒక గవర్నమెంట్ జీవో కదా. సో కాబట్టి ప్రతిదీ మెన్షన్ చేయాలి వాళ్ళు. సో ఇలా 10th క్లాస్లో కొద్దిమంది స్కూల్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు డిస్టెంట్ ఎడ్యుకేషన్లో వాళ్ళ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసుంటారు కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళ కోసం ఇది, ఓకేనా? నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు కానీ నాట్ స్టడీడ్ ఇన్ తెలంగాణ అనట్లేదు. మీరు ఇక్కడ వ్యాలిడ్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్, నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు. సో చాలామంది వేరే రకంగా ఇది అర్థం చేసుకుంటున్నారు, నాట్ స్టడీడ్ ఇన్ తెలంగాణ లాగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్లో వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటారు వాళ్ళ యొక్క 10th క్లాస్ని.
సో వాళ్ళ కోసం ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇదే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు చెప్పారు. అంటే థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ యొక్క ఎంటైర్ దాంట్లో మీకు చెప్తాను చూడండి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ లేకపోతే సిబిఎస్ఈ వాళ్ళ క్లాస్ 12 కానీ తెలంగాణలో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేకపోతే క్లాస్ 12 అనేది తెలంగాణలో చదివి ఉండాలి, తెలంగాణలో మాత్రమే చదివి ఉండాలి. ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలంటే ఇంకా అయిపోయాయి. ఇంకా మీ డౌట్స్ ఇక్కడితో క్లారిఫై అయిపోయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరైతే క్లాస్ 12 కానీ లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ సో ఇప్పుడు ఏపీలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ లేకపోతే కర్ణాటక అదర్ స్టేట్స్లో చదివి ఉంటారో, ఏపీలో కానీ అదర్ స్టేట్స్ కానీ సో క్లాస్ 12 అనేది ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్స్లో చదివి ఉంటారో మీరు నాట్ ఎలిజిబుల్. ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి మీరు నాట్ ఎలిజిబుల్. అన్నా మేము రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడతాము అన్నా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్లో కూడా చూపిస్తాను మీకు, కొద్దిగా వెయిట్ చేయండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టడానికి అసలు ఎలిజిబిలిటీయే లేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సో ఫస్ట్ అదే చెప్తాను వినండి. అయితే సో రెసిడెన్స్ సర్టిఫికేట్లో వీళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఇదండి. సో మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే ఈ ఫార్మాట్లో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అంతేగాని మనకి తెలంగాణలో మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే వేరే రెసిడెన్స్ సర్టిఫికేట్ వస్తుంది, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయకూడదు. ఈ ఫార్మాట్లో దీన్ని ప్రింట్అవుట్ తీయించుకొని దీన్ని ఫిల్ చేసి సో ఎంఆర్ఓ సార్ చేత మీరు సైన్ సీల్ చేపిస్తే మాత్రమే ఈ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకొని మీరు వేరేది 1 ఇయర్ది రెసిడెన్స్ ఇస్తారు కదా, అది అప్లై అవ్వదు. ఓకేనా, ఇది మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇది చూడండి. సో ఇక్కడ కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు నిన్నటి నుంచి కాల్ చేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీ పేరు రాస్తారు, మీ ఫాదర్ లేదా మదర్ నేమ్ రాస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే నీట్ ఎగ్జామినేషన్ అని రాయకూడదు మీరు. ఓకేనా, నీట్ ఎగ్జామినేషన్ అని చాలామంది అడుగుతున్నారు. నీట్ ఎగ్జామినేషన్ అని రాయకూడదు, అక్కడ రాయకూడదు. ఎందుకు అంటే చెప్తాను వినండి. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని రాయాలి, లేకపోతే ఇంటర్మీడియట్ అని రాయాలి, లేకపోతే క్లాస్ 12 అని రాయాలి. ఎందుకంటే చదవండి. సో ఇప్పుడు ఈ డాష్లో ఇంటర్ అని రాసి చదవండి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బీయింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ కోర్స్. ఇప్పుడు మీకు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలన్నా బీడీఎస్లో జాయిన్ అవ్వాలన్నా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫైయింగ్ కదా. ఇంటర్మీడియట్లో మీరు పాస్ అయితేనే కదా మీకు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ ఇచ్చేది. కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫ్రమ్ ద మంత్, మీరు ఏ మంత్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ రాశారు, సో అలాగే ఏ ఇయర్లో మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది, ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్. వెదర్ సిబిఎస్ఈ అవ్వచ్చు, వేరే ఏ సిలబస్ అయినా అయి ఉండొచ్చు. అది తెలంగాణ స్టేట్లో కనుక కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటే అక్కడి నుంచి మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసున్నాము అని వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేసేసారు చూడండి. ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్. ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ అనేది కాదు, నీట్ ఎగ్జామ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్ కాదు, అసలు అది వ్యాలిడ్గానే లేదు పాయింట్. నేను అడిగాను కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని, ఈ పాయింట్ కూడా అడిగాను. సో ముందు నుంచి నేను చెప్తున్నాను, ఇక్కడ నేను మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్పాను, ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసాను వాళ్ళకి 2 days బ్యాకే. సో ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్ కరెక్ట్ పాయింట్. నీట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అనేది కాదు. ఓకేనా, నీట్ రాయకూడదు అక్కడ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేసేసారు ఆల్రెడీ, రెసిడెన్స్ సర్టిఫికేట్లో వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసేసారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది తెలంగాణ స్టేట్లోనే మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని. కాబట్టి మీరు క్లాస్ 12 అనేది తెలంగాణలో చదవకుండా మీరు అసలు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేరు. ఫస్ట్ పాయింట్ అది. సో ఇక్కడ మీకు రూల్లో ఇచ్చారు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తెలంగాణ స్టేట్ నుంచే ఇవ్వాలి అని. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకుంటే క్లాస్ 12 అనేది ఇది తెలంగాణ స్టేట్ నుంచే సబ్మిట్ చేయాలి, మీరు చదివి ఉండాలి. అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేయగలరు, లేకపోతే ఫిల్ చేయలేరు. మీరు ఈ ఫార్మాట్లో వీళ్ళు ఇచ్చిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ప్రింట్ చేయించే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మొత్తం ఇక్కడ అయిపోయింది కదా మీకు. ఇంకా
క్లాస్ 12 కాకుండా క్లాస్ 12 మీరు తెలంగాణలో చదవకుంటే మీరు అసలు ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేరు. సో ఇంకా చాలామంది అన్న మేము ఏపీలో చదివాము, సో ఏపీలో ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివాము, లేకపోతే ఏపీలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసాము, సో లేకపోతే అదర్ స్టేట్స్లో ఇంటర్మీడియట్ చదివాము, అయినా కూడా మేము అప్లికేషన్ పెట్టుకుంటామన్నా అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు. మీరు 2,000 3,000 రూపాయలు ఊరికే వేస్ట్ చేసుకున్నట్టే. మీరు కనుక ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో చదవకుండా వేరే స్టేట్లో చదివేసి మీరు ఈ అప్లికేషన్ కనుక పెడితే సో మీరు ఊరికే వేస్ట్ చేసుకున్నట్టే. రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడం వల్ల రూల్స్ అన్నీ చేంజ్ అవుతే సో అప్పుడు వాళ్ళు మళ్ళీ టైం ఇవ్వాలి అప్లికేషన్కి, అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా అప్లికేషన్ దేన్ని చూసి పెడతారు? వీళ్ళు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ రూల్స్ చూసే పెడతారు. ఎందుకంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్కి అప్లై చేసుకొని మీరు కౌన్సిలింగ్కి అప్లై చేయాలి. ఓకేనా, వీళ్ళు ఇచ్చిన రూల్స్ అన్నీ చదివి అప్లికేషన్ పెడతాం. ఇక్కడ రూల్స్ అనేవి సో ఇక్కడ అసలుకి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదవకుండా ఉంటే అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అంటే ఎలా కౌన్సిలింగ్ అప్లికేషన్ పెడతారు మీరు? రేపు పొద్దున ఏదైనా రూల్ చేంజ్ అవుతే మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి అప్లై చేసుకోవడానికి. చాలామంది ఇప్పుడు అప్లై చేసుకోరు. ఓకేనా, సో ఇప్పుడు అప్లై చేసుకుంటారు, ఒకవేళ రూల్ లేకుండా కూడా అప్లై చేసుకుంటారు, తర్వాత రూల్ చేంజ్ అవుతే వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తామంటే కుదరదండి. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు సో రూల్స్ చూసే చేసుకుంటారు. ఓకేనా, కాబట్టి మీరు కనుక ఏపీలోనే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకొని సో మీరు కనుక కౌన్సిలింగ్కి అప్లై చేస్తాము అంటే మీరు అసలుకి 2,000 3,000 ఊరికి వేస్ట్ చేసినట్టు. దాని బదులు సో రోడ్డు మీద పాపం బీదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా కొనిపించండి. ఊరికి 2,000 3,000 రూపాయలు మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ లేకున్నా ఎవరైతే ఏపీలో ఫస్ట్ నుంచి 12th వరకు ఏపీలో చదువుకొని సో ఇంకా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటాము అని గుడ్డిగా అప్లై చేసుకుంటాము అని అంటుంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను, మీరు అంతగా మీకు డబ్బులు ఎక్కువైతే సో పేదవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవ్వండి. పాపం వాళ్ళకు ఒక ఫుడ్ పెట్టించండి మీరు 2,000 3,000 రూపాయలతో. అస్సలకి నాట్ ఎలిజిబుల్. మీ సింపుల్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వచ్చు, కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. దానివల్ల మీ డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్. ఇంటర్నెట్ సెంటర్ వాడికి 100 రూపాయలు 200 ఇస్తారు కదా, అది కూడా వేస్ట్. దీని అన్నిటి బదులు పేదవాళ్ళకి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదువుకొని సో ఏపీలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుంటే సో మీరు నాట్ ఎలిజిబుల్ అండి. యాజ్ పర్ దిస్ రూల్స్ నాట్ ఎలిజిబుల్. అన్న ఏంటన్నా నేను సో ఒక స్టూడెంట్ అనొచ్చు, అన్న నేను తెలంగాణలోనే పుట్టానన్నా, నేను తెలంగాణ వాసినన్నా, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదువుకున్నానన్న, నా స్టేట్ తెలంగాణ అన్న, నా లోకల్ తెలంగాణ, నాకు రైట్ ఉండదా? నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నేను పుట్టిన గడ్డ మీద నాకు రైట్ ఉండదా అని అడగచ్చు. ఏం చెప్పాలి బ్రో, ఇంత దారుణమైన రూల్స్ ఎక్కడా లేవు. ఓకేనా, సో ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు తీసుకోండి, తమిళనాడు కేరళ తీసుకోండి, మీరు స్టూడెంట్ అనేవాడు అసలు తెలంగాణలో స్టూడెంట్ అనేవాడు తమిళనాడు కేరళలో చదవకపోయినా వాళ్ళ పేరెంట్స్ తమిళనాడులో కానీ కేరళలో కానీ పుట్టి ఉండి వాళ్ళ పేరెంట్స్ అక్కడ కనుక వాళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ ఉంటే పేరెంట్స్ అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి వేరే స్టేట్లో వర్క్ చేస్తుంటే సో వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. ఎంత బెస్ట్గా ఉన్నాయి రూల్స్ అనేవి స్టూడెంట్కి ఫెయిర్గా ఉండాలి కానీ ఇలా ఉండకూడదండి. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ లోకాలిటీ ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా తమిళనాడు కేరళలో. ఇక్కడ పోయిన ఇయర్ వరకు నాన్ లోకల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నాన్ లోకలు లేదు. సరే మీరు నాన్ లోకల్ కూడా ఇవ్వట్లేదు, కనీసము ఒక 4 years ముందు చెప్పాలి కదా. ఇప్పుడు 9th 10th 11th 12th ఈ 4 years ఇచ్చారు. ఈ 4 years కన్నా ముందు అంటే 2024లో ఇది ఉంది, కనీసం మీరు 2020లో అన్న ఈ రూల్స్ అనౌన్స్ చేయాలి కదా. ఇలా మేము కొన్ని రూల్స్ తెస్తాము 4 years తర్వాత, సో ఎవరైతే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నారో మీరు జాగ్రత్తగా ఉండండి, తెలంగాణలోనే చదువుకోండి, ఏపీకి వెళ్ళొద్దండి, వేరే స్టేట్స్కి వెళ్ళొద్దండి, మిమ్మల్ని ఎలిజిబిలిటీ తీసేస్తాము అని 4 ఏళ్లకు ముందన్న వీళ్ళు రూల్స్ ఇవ్వాలి కదా. అలా అన్న ఇచ్చారా? అలా కూడా ఇవ్వలేదు. కనీసం 2 ఏళ్ల ముందు 2 years ఏపీకి వెళ్ళే ముందు 2 ఏళ్ల ముందన్నా ఇచ్చారా? అది లేదు. కనీసం కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్కి 2 రోజుల ముందన్నా ఈ రూల్స్ చెప్పారా? అది లేదు. సో డైరెక్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇవ్వడము, అప్లై చేసుకోండి, మీరు చదువుంటే ఎలిజిబుల్ లేకపోతే నాట్ ఎలిజిబుల్.
ఎంత దారుణంగా ఉన్నాయో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 10th వరకు తెలంగాణలో చదివి ఏపీ వాళ్ళని పక్కన పెట్టేయండి. సో ఏపీలో ఫస్ట్ నుంచి 12 వరకు వాళ్ళు అక్కడ చదివితే ఏపీలో లొకాలిటీ ఇస్తారు కాబట్టి సో తెలంగాణలో సీట్స్ అవసరం లేదు. సో ఏపీలో లొకాలిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th వరకు తెలంగాణలో చదివి 11th 12th ఏపీలో చదివితే ఇప్పుడు ఇతను ఏపీ కన్నా ఎలిజిబుల్ అవుతాడా? లేదు. ఏపీలో లోకల్కి ఎలిజిబుల్ అవ్వడు, నాన్ లోకల్ కూడా ఉంటుంది ఏపీలో. సో ఏపీలో కనీసం నాన్ లోకల్ కోటా అన్నా ఇస్తారు, మ్యాక్సిమం ఇస్తారండి. ఏపీలో కనీసం నాన్ లోకల్ అన్నా ఇస్తారు. నాన్ లోకల్ కోటా కన్నా ఎలిజిబుల్ అవుతాడా? అది కూడా లేదు. ఎందుకంటే అతను తెలంగాణలో పుట్టింటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలంగాణలోనే ఉంటారు. సో తెలంగాణలోనే చదివింటాడు కాబట్టి సో ఏపీలో లోకల్ ఇవ్వరు, ఏపీలో నాన్ లోకల్ ఇవ్వరు. సరే, సొంత రాష్ట్రం తెలంగాణ అయినా ఏమన్నా ఇస్తుందా? అసలు కౌన్సిలింగ్కే ఎలిజిబుల్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ రా నువ్వు అని చెప్పేస్తుంది. ఎంత దారుణంగా. ఇప్పుడు వీడు ఎక్కడికి పోతాడు? చిన్నప్పటి నుంచి క్లాస్ 12 చదివి 2-3 లాంగ్ టర్మ్లు చేసి ఎంబీబీఎస్ కోసమే చదువుకొని సో 500 మార్క్స్ పైన తెచ్చుకొని లేకపోతే 620 630 మార్క్స్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని హ్యాపీగా ఉండి సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నాట్ ఎలిజిబుల్ రా కౌన్సిలింగ్కి అనేస్తే ఎంత దారుణంగా ఉంటుందో సిచ్యువేషను. ఆ ప్లేస్లో మీరు ఉంటే ఎంత ఫీల్ అవుతారో అనేది ఆలోచించుకోండి. యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఆ పొజిషన్లో ఊహించుకుంటుంటే ఎంత దారుణంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. సో ఎంత కష్టం ఉంటుందో నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో తెలుస్తుంది. ఇప్పుడు 650 660 అబోవ్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ రావచ్చేమో. సో వాళ్ళని కనీసం ఆల్ ఇండియా కోటా కన్నా వెళ్ళగలరు. సో ఎవరైతే 650 కన్నా బిలో ఉండి 500 అబోవ్ ఉండి సీట్ గెట్టింగ్ మార్క్స్ తెచ్చుకొని ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ మందే ఉండొచ్చు. సో కొద్దిమంది కింద కామెంట్స్లో సెల్ఫిష్ కామెంట్స్ పెడుతున్నారు. సారీ టు సే, కొద్దిమంది క్యాండిడేట్స్ ఇప్పుడు వాళ్ళు రాకపోతే మాకు బెనిఫిట్ అవుతుంది కదా, సో మాకు కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది కదా అని సెల్ఫిష్గా కామెంట్స్ పెడుతున్నారు. ఇంత సెల్ఫిష్గా ఉండేవాళ్ళు డాక్టర్స్గా అవి కూడా ఏం చేస్తారో నాకైతే అవసరం లేదండి. మీరు డాక్టర్స్గా అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇంత సెల్ఫిష్గా ఉంటే. కొంచెం అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను, డాక్టర్ అనే ప్రొఫెషనల్ ఎగ్జామ్లోకి ఎంటర్ చేసుకునే ముందు ఈ సబ్జెక్టే కాదు కనీసం మోరల్స్ చూడాలి, పిల్లోళ్ళ మోరల్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. అవి లేకుండా సో సెల్ఫిష్గా కొద్దిమంది కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. సారీ టు సే, అంత సెల్ఫిష్గా ఉన్న మీరు రేపు డాక్టర్ అయ్యి కూడా పొడిచేదేం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ నీలాగా ఒకడు చదువుకున్నాడు, వాళ్ళు తక్కువ మందే ఉండొచ్చు, కానీ నీలాగా చదువుకుంటాడు కదా, నీలాగా అంతా చదువుకొని వచ్చింటాడు కదా, వాడికి తెలియదు కదా ఏపీకి వస్తే ఇలా నాట్ ఎలిజిబుల్ చేసేస్తారు, సొంత మనిషినే నాట్ ఎలిజిబుల్ చేసేస్తారని వాళ్ళకి తెలియదు కదా. కింద కామెంట్స్ పెట్టారండి, నేను చూశాను. నాకు ఎంత బాధగా అనిపించిన అంటే డిస్టర్బింగ్ ఉన్నాయి అలాంటి కామెంట్స్. ఎంత డిస్టర్బింగ్ ఉన్నాయంటే నిద్ర కూడా పట్టట్లేదు. అలాంటి ఇంత సెల్ఫిష్గా ఎలా మారిపోతున్నారా స్టూడెంట్స్ అని. సో కాలేజెస్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే స్టూడెంట్స్కి మోరల్స్ నేర్పించండి. చాలా దారుణంగా తయారవుతున్నారు కొద్దిమంది స్టూడెంట్స్, అందరినీ చెప్పట్లేదు. ఇంతగా ఒక స్టూడెంట్ లైఫ్ ఏంటో ఇప్పుడు అర్థం లేదు. అలాంటి స్టూడెంట్స్ కొద్దిమంది చాలామందే ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఏంటో ఇప్పుడు తెలియట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము సో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ పిల్లలకి మంచి చేసి వాళ్ళ భవిష్యత్తుకి దారి చూపించాలి, కానీ వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడితో మీకు ఎండ్ అనేటట్టుగా చెప్పకూడదు కదా. అలానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఈ రూల్స్, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి, తెలంగాణలోనే పుట్టి పెరిగారు కదా. సో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది చాలా అంటే ఏపీ వాళ్ళకి సో మీరు రాపికూడదని, ఏపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేశారు అది ఓకే, కానీ తెలంగాణ లోకల్ స్టూడెంట్సే ఉంటే వాళ్ళకి ప్లీజ్ అన్యాయం చేయకండి. వాళ్ళకి లైఫ్ అనేది ఎట్లా పోవాలో అర్థం అవ్వట్లేదు సడన్గా. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. అసలుకి నేను తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. పుట్టిన గడ్డనే ఎలిజిబిలిటీ లేదు అంటే ఇంకా ఏం చెప్పాలి చూడండి. చాలా నిజంగా వాళ్ళ పొజిషన్లో మీరు ఉంటే ఒకటి అర్థం చేసుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే క్లాస్ 12 అనేది తెలంగాణలో చదువుంటారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయగలరు. అంటే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో 9th 10th 11th 12th తెలంగాణలోనే చదువుకొని ఉండాలి. కానీ ఒకవేళ 10th క్లాస్ అనేది డిస్టెంట్ ఎడ్యుకేషన్లో కనుక కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉండరు కాబట్టి, కానీ తెలంగాణలోనే వాళ్ళ రెసిడెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారు.
అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. సో ఫైనల్గా ఒక కంక్లూజన్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, 9th 10th 11th 12th మీరు తెలంగాణలో చదువుకున్నట్టు స్టడీ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటే సో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీరు ఎన్ని లాంగ్ టర్మ్స్ చేసినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ ఏమి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవసరం లేదు. సో మీరు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఒకవేళ మీరు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదువుకొని ఉండి ఇంటర్మీడియట్ అనేది ఏపీలో చదివి ఉంటే సో మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ దిస్ రూల్స్. సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అసలు ఫిల్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది తెలంగాణ స్టేట్ నుంచే కంప్లీట్ చేయాలి అని. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫిల్ చేసినా కూడా సో మీరు అసలు సబ్మిట్ చేయలేరు, అసలు ఫిల్ చేయలేరు. సో మీరు నాట్ ఎలిజిబుల్ అసలుకి. అండ్ సో ఇప్పుడు 1st నుంచి 8th వరకు మీరు ఎక్కడ చదువుకున్నారనేది మ్యాటర్ కాదు ఈ రూల్స్ ప్రకారం. సో 9th 10th 11th 12th ఎక్కడ చదివారనేది మ్యాటర్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అనేది కొద్దిమంది ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు, ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో చదివి ఉంటారు, 9th 10th అనేది ఏపీలో చదివి ఉంటారు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నా అని కొద్దిమంది క్యాండిడేట్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 11th 12th మీరు తెలంగాణలో చదువుకొని ఉంటే సో ఇప్పుడు 9th 10th మీరు ఏపీలో కానీ వేరే స్టేట్లో ఎక్కడన్నా చదువుకొని ఉంటే అంటే కొద్దిమంది ఎలా అడుగుతున్నారంటే నన్ను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొద్దిమంది ఒక స్టూడెంట్ ఫోన్ చేసి అన్న నేను 9th 10th ఏపీలోనే చదివానన్నా, సో కానీ నేను రోజు మా ఇంటికి వచ్చి పోతున్నాను, రోజు మా ఇల్లు తెలంగాణలోనే ఉంది, మా పేరెంట్స్ తెలంగాణ వాళ్ళే, సో కానీ నేను రోజు ఇంటికి వచ్చి పోయి మళ్ళీ తెలంగాణకు వచ్చి అంటే ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కొద్దిమంది అన్న నేను హాస్టల్లో చదివాను కానీ నేను తెలంగాణలోనే ఉంటాను కాబట్టి నేను సెలవులకి అందుకు ఇంటి దగ్గరికి వెళ్తుంటాను, మరి నేను తెలంగాణలో రెసిడెన్స్ ఉన్నట్టే కదా. సో తెలంగాణలో రెసిడెన్స్ ఉన్నా కాబట్టి సో చదివేది వేరే అదర్ స్టేట్లో చదివినా కూడా సో 11th and 12th తెలంగాణలోనే చదివా కాబట్టి 9th 10th తెలంగాణలో చదవలేదు కాబట్టి కానీ రెసిడెన్స్ ఉన్నా కాబట్టి సో నేనేమన్నా చేయొచ్చా అంటే సో అది ఇంకా సో మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళతో క్లారిటీ తెలుసుకోవాలి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డిస్టెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అన్నారు. సో మరి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, ఇప్పుడు ఇలాంటి కేసు వాళ్ళకి కూడా వర్తిస్తుందా అనేది సో కొంచెం ఇదొక్క చోట కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. సో ఒకవేళ మీకు కనుక స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు ప్రూఫ్ ఉన్నట్టు ఎలా చూపిస్తారు? ఇప్పుడు తహసీల్దార్ గారు మీ సిగ్నేచర్ సైన్ పెట్టాలంటే మీరు అక్కడే రెసిడెన్స్ ఉన్నట్టు ప్రూఫ్ ఎలా చూపిస్తారో చూపించి సో అది ఇంకా మీరు ఆలోచించండి. సో ఇలాంటి ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్ప్ లైన్కి కాల్ చేసి అడగండి. ఓకేనా. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అండ్ రిమైనింగ్ వాళ్ళందరికీ చెప్పాను కదా, క్లాస్ 12 కనుక మీరు చదవకపోతే ఇంకా మీరు సో తెలంగాణలో నాట్ ఎలిజిబుల్. సో ఇదండి. సో ఏదో ఒకటి చేయండి. సో ఇయర్ నిజంగా చెప్తున్నాను కదా, సో స్టార్టింగ్ నుంచి నీట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సో బ్యాడ్ న్యూస్ మీదనే వీడియోస్ చేయాల్సి వస్తుందండి. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎప్పటికైనా స్టూడెంట్కి హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్న నాకు ఇలాంటి ఒక్కటి బ్యాడ్ న్యూస్ అయితే ఇంకోటి బ్యాడ్ న్యూస్. ఫస్ట్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంక్స్ చూస్తే ర్యాంక్స్లో ఇన్ఫ్లేషన్ చూస్తే సో అదొక బ్యాడ్ న్యూస్. ఆ తర్వాత పేపర్ లీక్ అయ్యిందని ఇంకొక బ్యాడ్ న్యూస్. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడేమో ఈ రూల్స్ ఇలా ఇంకో బ్యాడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ కన్నా బ్యాడ్ న్యూస్ మీద వీడియోస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అలాంటి కండిషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నేనైనా ఏం చేయగలను చెప్పండి? ప్రీవియస్ ఇయర్స్ నేను అసలుకి ఇలాంటి వీడియోస్ చేశాను, అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు, ఉంటే చేసేవాడిని కాదు కదా. సో నాకు కూడా అసలుకి దీని మీద వీడియోస్ చేయాలంటే ఏంట్రా ఇట్లా ఉంది సొసైటీ అనేది అనిపిస్తుంది నాకు కూడా కొన్నిసార్లు. సారీ టు సే. మరి ఒక్కరోజు ఇప్పుడు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలని డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసి మీరు నాట్ ఎలిజిబుల్ అంటే, ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది రూలు 7 ఇయర్స్ ఉండేది, అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. ఓకేనా. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎయిదర్ ఏపీ ఆర్ తెలంగాణ ఉండేది. ఎందుకంటే ఈ ఇయరే 10 ఇయర్స్ రూల్ అనేది ఎండ్ అయింది. ఈ ఇయర్ కన్నా ముందు ఓకేనా లాస్ట్ ఇయర్ వరకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 ఇయర్స్ కన్సిక్యూటివ్గా మీరు కనుక చదువుకొని ఉంటే ఏపీఆర్ తెలంగాణలో మీకు లొకాలిటీ అనేది ఇచ్చేవాళ్ళు, అంటే లోకల్ రీజియన్ని బేస్ చేసుకొని. మీరు ఏయూ రీజియన్లో ఎక్కువ చదివితే ఏయూ లోకల్ ఇచ్చేవాళ్ళు, తెలంగాణలో ఎక్కువ చదివితే కన్సిక్యూటివ్గా తెలంగాణకి ఇచ్చేవాళ్ళు. సో 4 ఇయర్స్ ఎస్వియు రీజియన్ చదివితే ఎస్వియు రీజియన్ ఇచ్చేవాళ్ళు. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు
కానీ అప్పుడు 7/4 7 ఇయర్స్లో 4 ఇయర్స్ కన్సిక్యూటివ్గా ఉండాలి, ఎక్కడ చదివితే అక్కడ ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ 7 ఇయర్సే అందరి మైండ్ సెట్లో ఉంటుంది. కొద్దిమంది క్యాండిడేట్స్ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదివారండి తెలంగాణలో. నిజం, ఇది నిజం. 6th 7th 8th 9th ఈ రూల్ని మైండ్లో పెట్టుకొని తెలంగాణలోనే చదివారు. సో 10th క్లాస్ నుంచి ఏపీకి వచ్చి చదువుకున్నారు ఈ రూల్ని మైండ్లో పెట్టుకొని. వాళ్ళ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రూల్ తీసేస్తామంటే సడన్గా ఎలా వ్యాలిడ్ అవుతుందండి? చాలా బాధాకరం కదా ఇది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. సో ఏదో ఒకటి చేసి స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఏదో ఒకటి చేయండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. సో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి సో ప్రజలకి మంచి చేయాలి. సో మంచి చేస్తారనే భావిస్తున్నాను. అండ్ సో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు జీవోస్ ఎలా ఉంటే వాళ్ళు అలానే చేయగలరు. సో వాళ్ళ చేతుల్లో ఏముంటుంది, వాళ్ళు జీవోస్ ఇచ్చింటారు కాబట్టి జీవోస్ ప్రకారం చేయగలరు. సో మీరు కూడా ప్రభుత్వానికి తెలియజేయండి. సో ఎవరన్నా క్యాండిడేట్స్ పొటెన్షియల్ ఉన్న పేరెంట్స్ కానీ వీళ్ళు చూస్తుంటే, సో మీరు కనుక స్టేట్ గవర్నమెంట్లో మీ పాత్ర అనేది ఉంటే, మీరు పోషిస్తుంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఇంత బాధాకరమైన సిచ్యువేషన్, ఇంత బాధ ఉంటుంది స్టూడెంట్స్కి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ బీడీఎస్లో సీట్ కావాలనుకునే వాళ్ళకి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో ప్లీజ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. మనకి 13th ఆగస్ట్ లోపే రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ కాబట్టి ఈ ముందే ఇవ్వండి. స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి ప్లీజ్. సో కనీసం తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి, తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి నేను తెలంగాణ వాసిని అని ధైర్యంగా చెప్పుకోగల వ్యక్తి కన్నా న్యాయం చేయండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.